ఇక్కడ నుంచి పోతే శిథిలావస్థలో ఉన్నటువంటి బీసీ ప్రభుత్వం యొక్క పనితీరు ఇది డోర్ల పరిస్థితి. బీసీ హాస్టల్లో డోర్ల పరిస్థితి అది అది ఏం చేస్తాను హాస్టల్ వంట పని చేస్తావా? ఏంటి ఏం సమస్యలు ఇక్కడ? గోడలు వర్షం వస్తే కాస్తాయా? వర్షం వస్తే కాస్తున్నాయి. పెంచులు ఊడిపోయినది. గంట బాగున్నాయి. దారుణమైన పరిస్థితి. ఇది ఎంత దారుణమైన పరిస్థితి విద్యార్థులు ఎట్లా ఉంటారు? ఇలా మొత్తం కొలతలు తీసారు అన్నీ అయిపోయింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే ఈ వసతి గృహంలో ఉంటున్నారు. సుమారు 60 మంది వరకు ఈ వసతి గృహంలో ఉంటున్నారు. లేస్తే మొదలు పడుకునే వరకు ప్రతిదీ కష్టమైనటువంటి పనిగా ఉంటున్నది. ఆందోళనకరంగా ఉంటుంది. భయంగా విద్యార్థులు బస చేస్తున్నటువంటి పరిస్థితి కళ్ళ గట్టిగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రూములన్నీ కూడా పెచ్చులు ఊడిపోయి మొత్తం కూడా ఎప్పుడు పైన పడుతుందో అనే ఆందోళనకరంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు దీనికి కిటికీలు కానీ అట్లాగే డోర్స్ కానీ సరిగ్గా లేకపోవడం మూలంగా వర్షం వచ్చినప్పుడు చలికి ఇతరత్ర ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. వాస్తవానికి ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఈ బీసీ బాలుర వసతి గృహం అనేక మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఇక్కడ బస చేసినటువంటి ఇక్కడ వసతి గృహంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక పై చదువులు చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంత ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ బీసీ హాస్టల్ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇక్కడ విద్యార్థులకు మరి ఇంత భయంకరంగా ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు పైకి వస్తుందో ఇంత ఆందోళనకరంగా ఉంటే కూడా ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి సిపిఎం గా ప్రశ్నిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ విద్యార్థులందరినీ వేరే చోటికి తరలించాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇప్పుడు షిఫ్ట్ చేయకపోతే పెను ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అట్లాగే ఇది రిపేర్ చేయడం మూలంగా మళ్లీ పాత సమస్య పునరావృతం అవుతుంది. ఇది హై స్కూల్ కు కూడా ప్రభుత్వ హై స్కూల్ కు దూరంగా కూడా ఉంది. ఇక్కడ నుండి విద్యార్థులు వెళ్లడం రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు హై స్కూల్ దగ్గర విశాలమైనటువంటి ప్లేస్ ఉంది. అక్కడే ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కనుక కడితే విద్యార్థులకు సౌలభ్యంగా అక్కడ హాస్టల్లో ఉంటూ అక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రిపేర్లతో సరిపెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టించాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు చొరవ తీసుకుని వెంటనే విద్యార్థులను మరొక చోటికి షిఫ్ట్ చేయకపోతే మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. పెను ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మరొకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎంఆర్ఓ గారితోని అట్లాగే బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారితోని అట్లాగే జిల్లా కలెక్టర్ గారితోని ఈ విషయాలన్నిటి మీద ఒక రిప్రజెంటేషన్ సుమారు నాడు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
ఇవ్వబోతున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుంటే సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి.